సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. भगवासनस्तिदे देवी परब्रह्मस्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते। जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता। जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता। दीन दयालु शीलावती श्रीदेवी भक्त जन प्रिये मोहिनी। സുരനരമുനിക്കില്ല ഭേദം വീഴുന്നു നിൻ ചരണത്തിൽ. സുരനരമുനിക്കില്ല ഭേദം വീഴുന്നു നിൻ ചരണത്തിൽ. നമ 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 ഭവതാരിണി ജയദേവി ശ്രീഹരിക്കു നീ പ്രിയ താരിണി. जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता भक्त जन प्रिये मोहिनी। മഹാലക്ഷ്മി പലവിധ രൂപമല്ലോ. മഹാകാളി സരസ്വതി ദുർഗയല്ലോ. വൈഷ്ണവദേവി കാമാക്ഷിയല്ലോ. സിംഹവാഹിനി മായാദേവിയല്ലോ. നീ ത്രിപുര സുന്ദരി മാതയല്ലോ. നീ ശിരോമണി ശുഭദാതയല്ലോ. നീയേ നവദുർഗ നീയേ ദശവിദ്യ. നീയേ നവദുർഗ നീയേ ദശവിദ്യ. അമ്മേ നിൻ മായാ ലീലാവിലാസം മഹാലക്ഷ്മി ജഗത്തി കല്യാണി. അമ്മേ നിൻ ശരണം പ്രഭുവിൻ റാണി. ശുഭകഥ കേട്ടാൽ പോകും വ്യഥയില്ല. അമ്മേ നിൻ കൃപ അമ്മേ നിൻ ദയായിരിക്കുന്നു. അമ്മേ ഈ പ്രാണികളെല്ലാം മഹാലക്ഷ്മി ജഗത്തി കല്യാണി. അമ്മേ നിൻ ശരണം പ്രഭുവിൻ റാണി. ബ്രഹ്മാ വിഷ്ണു മഹേശ്വരൻ കൈകൂപ്പുന്നല്ലോ. അമ്മേ കൈകൂപ്പുന്നല്ലോ. ദേവകളും നാരദനും ദേവകളും നാരദനും ഗുണഗാനം പാടും. ഓം ജയലക്ഷ്മി മാതാ. മഹാലക്ഷ്മി മാതാ ജയ മഹാലക്ഷ്മി മാതാ. കാത്തരുളേണം ഞങ്ങളെ കാത്തരുളേണം ഞങ്ങളെ. സ്നേഹഭരി മാതാ. ഓം ജയലക്ഷ്മി മാതാ. ജയലക്ഷ്മി മാതാ ജയ മഹാലക്ഷ്മി മാതാ. ജയലക്ഷ്മി മാതാ. ജയ മഹാലക്ഷ്മി
అవును, అన్నాను. నేనన్నాను. అయితే అది నేను చేసిన పొరపాటు. నేను కూడా మీలాగే భావావేశాలకు లోనయ్యాను. మీ అందరిలాగానే నేను కూడా నా వ్యధని బహిర్గతం చేశాను. కానీ ఇప్పుడు నేను నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరూ సంతానహీనులు కాకూడదని కోరుకుంటున్నాను. కానీ మేము సంతానం లేని వాళ్ళమయ్యంగా. నేను మీ దుఃఖాన్ని అర్థం చేసుకున్నాను. ఆ దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను. కానీ మన దుఃఖం దూరం కావడానికి నేను ఇది కోరుకోలేను. మహారాణినో లేక ఎవరి సంతాననో మృత్యుముఖంలో పడేయాలని కోరుకోలేను. మన రాకుమారి వైష్ణవి సాక్షాత్తు దేవతే. నిజంగా ఇది మన అదృష్టం. రాకుమారి వైష్ణవీదేవి మనల్ని ఉద్ధరించడం కోసమే మన నగరంలో జన్మించినది. మీరంతా మర్చిపోయినారా? వైష్ణవీదేవి జన్మించగానే మన నగరంలో సుఖ సంతోషాల వర్షం కురియసాగింది. నిర్ధనులు ధనవంతులైనారు. మన నగరం ఎంతో అభివృద్ధి చెందింది. అలాంటి విశాల హృదయుడు, ఉదార హృదయుడు అయిన చక్రవర్తి రత్నాకర మహారాజు కోసం మన సర్వస్వాన్ని సమర్పించుకోవచ్చు. మనం మన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టొచ్చు. మన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టొచ్చు. అవును, మా ప్రాణాలను పణంగా పెడతాం. మేము రాజుగారి కోసం సర్వస్వం పణంగా పెడతాం. కానీ మా హృదయాల్ని పాషాణంగా ఎలా చేసుకోగలము? మా మమకారాల్ని ఎలా చంపుకోగలం మహారాజా? ఎలా చంపుకోగలం? రత్నాకర, దుర్జయుడు నీకు సందేశాన్ని పంపాడు. రేపు సూర్యాస్తమయానికి ముందు వైష్ణవిని మా రాజైన దుర్జయునికి అప్పగించలేదంటే అపహరించబడిన బాలికలలో ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండరు. వారందరూ వధించబడతారు. నారాయణ నారాయణ నారాయణ. రాక్షసరాజైన దుర్జయుడు రాజైన రత్నాకరుణ్ణి చాలా ఇరుకున పెట్టేశాడు మాత. దేవర్షి, సాక్షాత్తు వైష్ణవిదేవి దగ్గరున్న వాళ్ళకి ఎలాంటి సమస్య అయినా పెద్దది ఎలా అవుతుంది నారదా? సమస్య కేవలం దుర్జయుడికే ఉన్నది. నారాయణ నారాయణ మాతేశ్వరి. దేవర్షి, రత్నాకరుడికి బాగా తెలుసు కేవలం బ్రహ్మమే సత్యమని, పైగా ఈ లోకం అంతా మిథ్యయని. బ్రహ్మమే శాశ్వతం, మిగిలిన ప్రపంచమంతా అశాశ్వతం. కానీ దుర్జయుడు ఈ పరమ సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. తనకు లభించిన జన్మని ఈశ్వర ప్రాప్తి కోసం ఉపయోగించకుండా అతడి దుర్బుద్ధి ఈశ్వరుణ్ణే హెచ్చరించే దుస్సాహసం చేయుచున్నది. దేవర్షి, దుర్జయుని వంటి దురాత్ముడు అసత్యమును ఆశ్రయిస్తాడు. రత్నాకరుని వంటి మహాత్ముడు భక్తికే సమర్పితమైన జీవితమును సాగిస్తాడు. ప్రపంచపు ఆకర్షణ నుండి బయటికి రావడం ముక్తి. ఆ ఈశ్వరుని పట్ల ఆకర్షణలో లీనమవడం భక్తి. భక్తిలోనే ముక్తి ఉంది, ముక్తిలోనే నివృత్తి ఉంది. అందుకనే రత్నాకరుని వంటి భక్తులు మాయామోహాలకు అధీనులైనప్పటికీ అది క్షణకాలమే. తర్వాత వారు సమస్యను నివారించుకోవడం కోసం ఈశ్వరుణ్ణి శరణు కోరుకుంటారు. ఇక ఈశ్వరుడు వారి అన్ని సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తాడు. అవునా మాత? నారాయణ నారాయణ నారాయణ. మాతేశ్వరి, మేము ధర్మ సంకటంలో చిక్కుకుని ఉన్నాం.
మాత, నీవే చెప్పు. నా ప్రియ పుత్రికని నిర్దయుడు, అత్యాచారి అయిన ఆ దుర్జయుడికి ఎలా అప్పగించను? కానీ నేను పాలించే నా ప్రజల ఆక్రోశాన్ని వినలేను. అలాగే వారి దుఃఖాన్ని చూడలేను. మహామాయ, మాతేశ్వరి, మేమేం చేయాలి? ఇప్పుడు నీవే మాకు మార్గాన్ని చూపించాలి. మేము నిన్నే శరణు వేడుకుంటున్నాం. నీవే చెప్పు మాత. నేను రాజధర్మాన్ని పాటించనా లేక పితృధర్మాన్నా? రాజధర్మాన్నే పాటించాలి పితృదేవా. వైష్ణవి, రాజధర్మం పితృధర్మం కంటే శ్రేష్టమైంది. ఎందుకంటే రాజు ప్రజలకి తండ్రి లాంటివాడు. వైష్ణవి, రాజు కేవలం ప్రజలతోటే సంబంధం కలిగి ఉంటాడు. మిగిలిన బంధాలన్నీ ఈ బంధం ముందు చాలా చిన్నవవుతాయి. అందుకని మీరు భావావేశం పొందకూడదు. భావావేశాల కంటే కర్తవ్యం శ్రేష్టమైంది. తమ కర్తవ్యాన్ని పాలించండి. మీ ప్రజలు బాధపడుతున్నారు, వారి బాధని దూరం చెయ్యండి. వాళ్ళ కన్నీటిని తుడిచి వాళ్ళ సంతానాన్ని వాళ్ళకిప్పించండి. అంటే నువ్వు చెప్పేది మమ్మల్ని నిర్దయగా నిన్న దుర్జయుడికి అప్పగించమంటావా? అవును మాతా. వైష్ణవి, ఏమిటి నువ్వంటున్నది? ఏ మాతాపితలైనా తెలిసి తెలిసి తమ సంతానాన్ని మృత్యు ఒడిలోకి పంపించగలరా వైష్ణవి? దుర్జయుడు మృత్యువు కాదు మాతా. కాని అతడు నిర్దయుడు పుత్రి. కాని మీరిరువురు దయార్ద్ర హృదయులు కదా మాతా. మీ మనసులు ప్రజల దుఃఖం వల్ల బాధపడతాయి. కానీ వైష్ణవి, మేము నిన్ను పోగొట్టుకోలేం తల్లి. మీరు మర్చిపోతున్నారు జనక. నేను మీదాన్నే, కానీ మీదాన్ని కాదు. నువ్వు ఏమంటున్నావు వైష్ణవి? పితృదేవా, నా మీద మీ ఒక్కరికే అధికారం లేదు, లోకమంతటికీ అధికారం ఉంది. అయినా మేము నిన్ను వదులుకునే సాహసం చెయ్యలేం. ఈ సృష్టి నియమమే ఇది పితృదేవా. పొందిన వారే పోగొట్టుకుంటారు. ఏదో ఒక నాడు తమరు నన్ను పోగొట్టుకోవాల్సిందే పితృదేవా. అలా అనకు వైష్ణవి. అంత మాటలకు మాకు నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదు. మేము నిన్ను పోగొట్టుకోలేము. దేవర్షి నారదుడు మీకు ముందుగానే చెప్పాడు కదా పితృదేవా, మీరిరువురు మీ మమతని నా మార్గానికి ఎన్నడూ అడ్డు రానివ్వద్దని. ఏ మీరు దేవర్షి నారదుడు చెప్పిన మాటలు మర్చిపోయారా? లేదు పుత్రి. ఏ మీరు చేసిన వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోరా? నిలబెట్టుకుంటాను. ఏ తమరు తమ ధర్మాన్ని పాలించరా జనక? అవశ్యం పాలిస్తాను వైష్ణవి, అవశ్యం పాలిస్తాను. అప్పుడు నిశ్చయంగా మీరు నన్ను ఆ దుర్జయునికి అప్పగించండి పితృదేవా. ఆలస్యం చేయకండి పితృదేవా, ఆలస్యం చేయకండి. చూడండి, సూర్యుడు అస్తమించబోతున్నాడు. దుర్జయుడు నన్ను సూర్యుడు అస్తమించడానికి ముందే తనకు అప్పగించమన్నాడు. మా మమకారాల్ని ఎలా చంపుకోగలం మహారాజా? ఎలా చంపుకోగలం? పద వైష్ణవి, మన ఇద్దరం దుర్జయుడి దగ్గరికి వెళ్దాం. మనిద్దరం కాదు పితృదేవా, ఒంటరిగానే వెళ్తాను. దుర్జయుడు నన్ను ఒంటరిగానే తనకు అప్పగించమన్నాడు. కానీ నిన్ను మేము ఒంటరిగా ఎలా పంపగలం వైష్ణవి? మాత, లోకంలో ప్రతి ప్రాణి ఒంటరిగానే వస్తుంది, ఒంటరిగానే వెళ్తుంది. నేను దుర్జయుని దగ్గరికి ఒంటరిగానే వెళ్తాను, నన్ను ఆపద్దు.
నేను నీకు ఎలా చెప్పను వైష్ణవి, ఎలా చెప్పను? మీరు కేవలం నేను దుర్జయుని దగ్గరికి వెళ్ళడానికి అనుజ్ఞనివ్వండి. ప్రజల ముఖాల్లో ఎంత ఆనందం వెల్లి విరుస్తుందో చూడండి. వాళ్ళందరూ మిమ్మల్ని కీర్తిస్తారు. వైష్ణవి, పోనీ సారథి, నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి, నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్క క్షణం కూడా వైష్ణవి వియోగాన్ని భరించలేను. నారాయణ నారాయణ. కానీ మహారాణి, పృథ్వీలోక నియమం అదే. యోగం ఉండే చోటే వియోగం కూడా ఉంటుంది. ప్రణామం దేవర్షి. నారాయణ నారాయణ. దేవర్షి ప్రణామం. శుభం భూయాత్. మహారాణి, తమ కంట్లో కన్నీళ్లు శోభనీయం కాదు. మహాలక్ష్మీమాత దుఃఖపీడితుల కన్నీళ్లను తుడవడం కోసమే వైష్ణవీదేవి రూపంతో తమ ఇంట అవతరించింది. తమరు అశ్రువులు చిందిస్తున్నారా? ఇవి అశ్రువులు కావు మహర్షి, ఇది తల్లి మమకారం. నారాయణ నారాయణ నారాయణ. అది మమకారం కాదు మహారాణి, మాయ. మీరు దాని అధీనులయ్యి ఉన్నారు. లేదు దేవర్షి. నారాయణ నారాయణ నారాయణ. తమరి సత్యాన్ని అంగీకరించండి మహారాణి. వైష్ణవీదేవి జననం జగత్కల్యాణం కోసం ఉద్దేశించబడింది. తమరామెను మీ మమకారపు శృంఖలాలలో బందీని చేస్తే లోకానికి మార్గదర్శనం ఎవరు చేస్తారు? దుర్జయుని వంటి దురాచారుణ్ణి, దుర్మార్గుణ్ణి ఎవరు సంహరిస్తారు? పెరుగుతున్న అధర్మాన్ని ఎవరు నిర్మూలిస్తారు? మేం తప్పు చేశాం మహర్షి. మహాలక్ష్మీ మాత సాక్షాత్కరించిన తర్వాత కూడా మేం మాయామోహాలకి లోనయ్యాం. మమ్మల్ని క్షమించండి దేవర్షి. నారాయణ నారాయణ నారాయణ. మీరిరువురు వైష్ణవీదేవి గురించి చింతించకండి. వైష్ణవీమాత బ్రహ్మస్వరూపిణి, సృష్టి సంచాలకురాలు, స్వయాన ఆదిశక్తి స్వరూపిణి. రాక్షసరాజైన దుర్జయుడు వైష్ణవీమాత సత్యస్వరూపాన్ని తన అంతర్చక్షువులతో చూడలేకపోతే నేడు సూర్యాస్తమయానికి ముందే అతడి వినాశనం నిశ్చయం. అటు చూడండి రాజా, అటు చూడండి రాణి. దుర్జయనంతం చూడాలని సూర్యదేవుడు కూడా అస్తమిస్తూ ఆగిపోయాడు. నారాయణ 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 నారాయణ. ప్రణామం దేవర్షి. ప్రణామం దేవర్షి. శుభం భూయాత్. మహారాణి సురుచి, వైష్ణవి వస్తోంది. ఆ వైష్ణవి తన మృత్యువుకి సమీపంగా వస్తోంది. నేను ఆమెను స్వాగతించడానికి దుష్టబుద్ధిని, సుబాహుణ్ణి, విక్రాలుణ్ణి పంపించాను.
వైష్ణవికి శ్మశాన వాటికగా మారబోతోంది. చూడు, రథం మమ్మల్ని చూసి ఆగిపోయింది. ఈ పిల్ల మాయావిలా ఉందే. దాని మాయతోనే దాన్ని మనం నాశనం చెయ్యాలి. నారాయణ నారాయణ నారాయణ. మాతేశ్వరి, దుర్జయిని అజ్ఞానపు అనుచరులు సాక్షాత్తు మహామాయపైనే తమ మాయలను ప్రయోగిస్తున్నారు. వారికి తెలియడం లేదు, వారు స్వయంగా మహామాయ యొక్క మాయా ప్రభావానికి లోనైనారని మాత. నారాయణ నారాయణ. ఓసే మాయావిని, నీవు నా మిత్రుడైన విక్రాలుని వధించావా? అవును సుబాహు, ఎందుకంటే విక్రారుడి ఆయువు సమాప్తమైంది. ఇక నీ ఆయువు సమాప్తం అవడానికి కొన్ని క్షణాలే మిగిలిన్నాయి. నన్నే భయపెట్టాలనుకుంటున్నావా? లేదు, నేను నిన్ను శాప తాప పాపాల నుంచి, మాయా మోహాల నుంచి ముక్తి కలిగించాలనుకుంటున్నాను. నేను నీకు ముక్తిని కలిగిస్తాను, ఈ జీవితం నుంచి. వెళ్ళు దుష్టబుద్ధి, వెళ్ళి దుర్జయుడితో చెప్పు. అతడు గనక సూర్యాస్తమయానికి ముందు బాలికలందరినీ నాకప్పగించకపోతే అప్పుడు అతని జీవితం శాశ్వతంగా అస్తమించిపోతుందని. మాతేశ్వరి, దుర్జయుడు ఏ క్రీడని ప్రారంభించినాడో అదే క్రీడను ఇప్పుడు వైష్ణవీదేవి అంతం వైపు తీసుకువెళ్తున్నది. ధన్యురాలవు వైష్ణవీదేవి. అసురరాజా, అసురరాజా! సేనాపతి సంశూర, మహామంత్రి సంక్రాల, దుష్టబుద్ధొచ్చాడు. తమకు అంతిమ ప్రణామం చేయడానికి వచ్చాను. అంతిమ ప్రణామమా? ఏమంటున్నావు నువ్వు? వైష్ణవి చేతిలో నా అంతిమ సమయం ఆసన్నమైనది. నా అంతిమ ప్రణామాన్ని స్వీకరించండి. ఇంతకీ వైష్ణవి ఏమైంది? ఎక్కడుందది? నేనెక్కడున్నాను దుర్జయ? వైష్ణవి? అవును, నేనే వైష్ణవిని. ఎవరు నన్ను పిలుస్తారో వాళ్ళ పిలుపుని విని నేను వాళ్ళ దగ్గరికి చేరుతాను. నువ్వు కూడా నన్ను పిలిచావు కదా, అందుకే నీ దగ్గరకొచ్చాను. ఇంతకీ నువ్వు మా రాజభవనంలో ఎలా ప్రవేశించగలిగావు? ఎవరు ఆపగలరు నన్ను? నేనీ బ్రహ్మాండానికంతటికీ నాయకురాల్ని. విశ్వ సంచారణమంతా నేనే చేస్తాను. నేను ధర్మాత్ములని రక్షిస్తాను దుర్జయ, అలాగే దురాత్ముల్ని శిక్షిస్తాను. నీవు స్వయంగా నీ మృత్యువునే పిలిచావు. ఇంత చిన్న బాలికవయ్యుండి ఈ అసురేశ్వరుడైన దుర్జయుణ్ణి మృత్యువు పేరుతో భయపెడుతున్నావా? నేను నిన్ను క్షమించగలను. నీ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తోంది. దుర్జయ, నువ్వే బాలికలనైతే అపహరించావో వాళ్ళని నాకప్పగించు దుర్జయ. ధర్మ మార్గానికి తిరిగి రా దుర్జయ. ఆదిశక్తిని శరణు వేడుకో.
దుర్జయ నేను నిన్ను క్షమిస్తాను. కానీ నేను నిన్ను క్షమించను. నేను నిన్ను మృత్యువు ఒడిలోకి పంపిస్తాను.